తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం పీక్స్ కు చేరుకుంటోంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రజాక్షేత్రంలో అధికార హస్తం నేతలు ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ రేవంత్ పని అయిపోయిందని బీఆర్ఎస్ నేతలు ప్రజలకు నూరిపోస్తున్నారు. ఇలా మూడు ప్రధాన పార్టీ నేతలు ప్రజల్లో ఉంటూనే వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఓటర్లను తమ వైపు తిప్పుకునేలా ప్రచార వ్యూహాన్ని రచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలను అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ మరోవైపు బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. ఈ సందర్భంలోనే మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డిని కాంగ్రెస్ శ్రేణులు ఊహించని దెబ్బ కొట్టారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి తమ పార్టీ శ్రేణులతో శుక్రవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. అదే సమయంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ ఎన్నికల ప్రచార రథం పెద్ద శబ్దంతో పాటలను వినిపిస్తూ అటువైపు వచ్చింది. ఈ విషయంలో ఇరు పార్టీల శ్రేణుల మధ్య మొదలైన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఎమ్మెల్యే మల్లారెడ్డి అనుచరుడు ఢిల్లీ పరమేశ్ కింద పడిపోగా అతడి తలకు గాయమైంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అరాచకాలు సృష్టిస్తోందని మల్లారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ వాళ్ళు నన్ను కూడా చంపేస్తారనుకున్నానని వాపోయారు. మా పార్టీ కౌన్సిలర్లతో మా నాయకుడి ఇంట్లో మీటింగ్ పెట్టుకుంటే డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ కావాలని డీజే బండి తెచ్చి ఫుల్ సౌండ్ పెట్టి డిస్టర్బ్ చేశారని మల్లారెడ్డి ఆరోపించారు. పాటలు బంద్ చేయండి అడిగినందుకు వజ్రేష్ యాదవ్ అనుచరులు తమ కార్యకర్తల మీద దాడి చేశారని ఆరోపించారు. మీకు ప్రజల్లో మంచి పేరు లేకపోతే మా మీద దాడి చేయడం ఏంటి అని మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలపై జరుగుతున్న దాడిని కేటీఆర్ ఖండించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డికి ఫోన్ చేసి జరిగిన దాడి గురించి అడిగి తెలుసుకున్నారు. వెంటనే మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ రాజు షంబీపూర్, ఎమ్మెల్యే కేపీ వివేకానందలను మాజీ మంత్రి మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డిల వద్దకు వెళ్లాలని కేటీఆర్ ఆదేశించారు. మరోవైపు జూబ్లీహిల్స్లో కార్పొరేటర్ దేదీప్యపైన ఎమ్మెల్యే నవీన్ యాదవ్, ఆయన అనుచరులు చేసిన దాడిని సైతం కేటీఆర్ ఖండించారు. దేదీప్యతో ఫోన్లో మాట్లాడి ధైర్యంగా ఉండాలన్నారు కేటీఆర్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసానిని దేదీప్య వద్దకు వెళ్లాలని కేటీఆర్ ఆదేశించడంతో నవీన్ యాదవ్ చేసిన పనికి తలసాని, కార్పొరేటర్ దేదీప్య వద్దకు పరుగులు పెట్టారనే వార్తలు నెట్టింట షికార్లు చేస్తున్నాయి. ఇలా ఎన్నికల్లో కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడం అగ్రనేతలకు ఇబ్బందిగా మారిందట.